హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, నిన్న ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా థర్డ్ టీ20లో భాగంగా ఇంగ్లాండ్ 26 రన్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించి సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. సో ఎలా సాగింది ఏంటి అనే వివరాలకి వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వివర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో టాస్ గెలిచి ఎప్పటిలాగే సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ తీసుకోవడం జరిగింది. అనుకున్నట్టుగానే ఈసారి కాస్త ఎర్లీగా వికెట్ దొరకకపోయినప్పటికీ సెకండ్ ఓవర్లో వికెట్ అయితే రావడం జరిగింది హార్దిక్ పాండ్యాకి. ఫిలిప్ సాల్ట్ ఎప్పటిలాగే తన పూర్ ఫామ్ కంటిన్యూ చేస్తూ వస్తున్నాడు. 5 రన్స్కి అవుట్ అయ్యాడు. అయితే బెన్ డకెట్తో పాటు జోస్ బట్లర్ ఇద్దరు కలిసి క్లోజ్ టు 70+ పార్ట్నర్షిప్ నెలకొల్పారు. అయితే 83 స్కోర్ ఉన్నప్పుడు బట్లర్ 24 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత మళ్ళీ వికెట్ల పతనం స్టార్ట్ అయింది. అప్పటి వరకు ఇండియా బ్యాక్ ఫైర్ అయిందని చెప్పుకోవచ్చు. సో ఎప్పుడైతే వరుణ్ చక్రవర్తి వచ్చి మొమెంటం బ్రేక్ ఇచ్చాడో కాస్తో కోస్తో మంచిగానే వచ్చింది. కానీ లాస్ట్ బెన్ డకెట్ అవుట్ అయిన తర్వాత కొంచెం స్కోర్ బోర్డ్ రేటింగ్ పడిపోయింది. సో యారీ గ్రూప్ పూర్ ఫామ్ కంటిన్యూ చేస్తూ రవి విష్ణాయ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అవ్వడం జరిగింది. 8 రన్స్ వేసి అవుట్ అయ్యాడు. లివింగ్స్టోన్ మధ్య కొంత పార్ట్నర్షిప్ నెలకొల్పినా కానీ అది ఎక్కువగా నమోదు అవ్వలేదని చెప్పుకోవచ్చు. సో తర్వాత ఒకవైపు లివింగ్స్టోన్ మంచిగా ఆడుతూ ఉన్నా కానీ మరోవైపు వికెట్లు పడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మొమెంటం షిఫ్ట్ అయింది ఇంగ్లాండ్ వైపు మళ్ళీ తిరిగి అంటే అది రవి విష్ణాయ్ బౌలింగ్లోనే 3 సిక్సర్లు అయితే ఎప్పుడైతే వచ్చాయో మొమెంటం మొత్తం షిఫ్ట్ అయిందని చెప్పుకోవచ్చు. కానీ కంబ్యాక్ ఇచ్చారు లివింగ్స్టోన్ వికెట్ తీసి. కానీ తక్కువ స్కోర్కే రిస్ట్రిక్ట్ చేస్తారేమో అనుకుంటున్న టైంలో చివరిలో ట్రైల్ ఎండర్స్ చేసినటువంటి 10 రన్స్ ఎంత వాల్యుబుల్ అయినాయో ఇప్పుడు మనకు తెలిసి వచ్చింది. ఆ 26 రన్స్లో ఈ 10 మైనస్ చేయండి గైస్, చాలా పెద్ద వాల్యూ అయింది అని చెప్పుకోవచ్చు. సో వరుణ్ చక్రవర్తి 5 వికెట్స్ తీసుకున్నాడు. తర్వాత హార్దిక్ పాండ్యా 2 వికెట్స్ తీసుకోగా అక్షర్ పటేల్ అండ్ మొత్తం ఒక్కొక్క వికెట్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. అక్షర్ పటేల్, రవి విష్ణయ్ ఇద్దరు తలా ఒక వికెట్ అయితే తీసుకోవడం జరిగింది. ఎక్స్ట్రాస్ 11 అయితే ఇచ్చారు. టోటల్గా 20 ఓవర్స్లో 171 రన్స్ అయితే స్కోర్ చేశారు. అనంతరం లక్ష్య ఛేదన ఆరంభించిన టీమిండియా పార్ట్నర్షిప్ అంటూ రాలేదు. 15 దగ్గర పోస్ట్ వికెట్ అయితే పడింది. సంజు శాంసన్ 3 రన్స్ వేసి మరొకసారి పూర్ ఫామ్ కంటిన్యూ చేస్తూ వచ్చాడు. ఆర్చర్ నిజంగా టార్చర్ చేశాడని చెప్పుకోవచ్చు సంజు శాంసన్ని. సో ఎందుకంటే 3 సార్లు ఒకే బౌలర్కి అవుట్ అవడం, అది కూడా 3 T20 ఐస్లో, అది పెద్ద మైనస్ పాయింట్గా మారిందని చెప్పుకోవచ్చు. ఎంత ట్రైనింగ్ తీసుకున్నా కానీ ఎంత చేసినా కానీ లభించని ఫలితం. సో తర్వాత అభిషేక్ శర్మ అండ్ సూర్యకుమార్ యాదవ్ కొంత పార్ట్నర్షిప్ నెలకొల్పినా కానీ అది అంతగా బలపడలేదని చెప్పుకోవచ్చు. 24 రన్స్ వేసి అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడు 5 ఫోర్స్ సహాయంతో. కానీ సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ ఇన్నింగ్స్ బిల్ చేసే పనిలో పడినా కానీ సూర్యకుమార్ యాదవ్ అనవసరపు షాట్కి ప్రయత్నించి 14 రన్స్ వేసి అవుట్ అవ్వగా తిలక్ వర్మ ఊహించని బాల్కి క్లీన్ బౌల్డ్ అయ్యాడని చెప్పుకోవచ్చు అదల్ రషీద్ బౌలింగ్లో. తర్వాత
హార్దిక్ పాండ్యా అండ్ అక్షర్ పటేల్ ఒక్క పార్ట్నర్షిప్ వల్లే మనం 145 వరకు అయితే రీచ్ అవ్వగలిగాం. సుందర్ అయితే 6 రన్స్ వేసి అవుట్ అయ్యాడు. కానీ హార్దిక్ పాండ్యా అక్షర్ పటేల్ మధ్య పార్ట్నర్షిప్ వచ్చింది 30+. ఆ పార్ట్నర్షిప్ వల్లనే మనం కనీసం అంటే 100కైనా రీచ్ అవ్వగలిగాం. కానీ రన్ రేట్ చాలా 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 పెరిగిపోతున్న టైంలో కొంచెం వరకు మూమెంటం తీసుకొచ్చారు. కానీ అక్షర్ పటేల్ ఎప్పుడైతే అవుట్ అయ్యాడో మరింత ట్రబుల్ అయింది. సాధించాల్సిన రన్ రేట్ పెరుగుతుంది. జురెల్ కూడా ఏం చేయలేకపోయాడని చెప్పుకోవచ్చు. సో మొత్తంగా 145కి ఆల్అవుట్ అయ్యే ప్రమాదం నుంచి అయితే తప్పించుకున్నారు ఇన్ 20 ఓవర్స్. ఇక వీళ్ళ సైడ్ నుంచి ఓవర్ 10కి 3 వికెట్లు రాగా జఫ్రా ఆర్చర్కి 2 వికెట్లు, ఆ తర్వాత బ్రాండన్ కార్స్కి 2 వికెట్లు, ఆదిల్ రషీద్ అండ్ మార్కుట్కి తలా 1 వికెట్ అయితే రావడం జరిగింది. ఇక నెక్స్ట్ T20 వచ్చేసి ఈ మంత్ 31st రోజు అయితే ఉంది పూణే వేదికగా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి మరొక అప్డేట్తో. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే మ్యాచ్ ఓడిపోయినా కానీ వరుణ్ చక్రవర్తిని ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే వరించింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.